అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 101. ఒకరి కోసం మరొకరు. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహను ఎలాగైనా వెతికి పట్టుకోవాలని ఆలోచిస్తున్న అక్షయ్ తన ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూశాడు. అటువైపు నుండి రాజేశ్వరి కాల్ చేస్తుండడంతో అయిష్టంగానే కాల్ లిఫ్ట్ చేశాడు. వెంటనే రాజేశ్వరి కోపంగా, పర్లేదు, నువ్వు కనీసం మా ఫోన్ లిఫ్ట్ చేశావు, గ్రేట్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా సరే ముందు ఇంటికి రా అని డైరెక్ట్గా విషయం చెప్పింది. ఆ మాటకు అక్షయ్ విసుగ్గా ముఖం పెట్టి, ఇప్పుడే రావాలా, ఇప్పటికే లేట్ అయింది అని అడిగాడు. దాంతో ఒక క్షణం ఆలోచించిన రాజేశ్వరి, సరే, ఈరోజు నువ్వు ఏమైనా చేసుకో, కానీ రేపు ఇంటికి రావాలి అని చెప్పి వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. అక్షయ్ కట్ అయిన ఫోన్ వైపు నిస్సహాయంగా చూసి ఫోన్ పక్కన పడేశాడు. 2 రోజుల నుంచి సరైన నిద్ర లేకపోవడంతో అతనికి పూర్తిగా అలసటగా అనిపించింది. దాంతో ఎప్పుడైనా నిద్ర పట్టినప్పుడు గోరువెచ్చని పాలు తాగమని స్నేహ చెప్పిన మాట గుర్తుకు రావడంతో మెల్లగా కిందికి దిగి వచ్చాడు. అప్పటికే సర్వెంట్స్తో పాటు అన్నపూర్ణ కూడా నిద్రపోవడంతో కిచెన్ ఖాళీగా ఉంది. వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి పాల ప్యాకెట్ తీసుకొని పాలు వేడి చేయడం మొదలుపెట్టాడు అక్షయ్. అనుకోకుండా అతన్ని పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఆకలిగా ఉందని అర్ధరాత్రి అడిగినప్పుడు స్నేహ తన కోసం మ్యాగీ చేసి పెట్టిన ఆ క్షణం అక్షయ్ ముందు కదలాడింది. నిజమైన భార్యాభర్తల్లా వంటగదిలో ఉన్న ఆమె కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని యువన్తో కలిసి ఎదురుచూసిన రోజు కూడా గుర్తొచ్చింది. జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందే ఉండడంతో అక్షయ్ మనసు భారంగా మారింది. వాళ్ళు లేని ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది. ఈలోగా పాలు వేడెక్కడంతో కప్పులో పోసుకొని వచ్చి హాల్లో కూర్చున్నాడు. అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు డాడీ అంటూ రోజు యువన్ పరిగెత్తుకుంటూ రావడం, అతని ఒడిలో చేరి అల్లరి చేయడం గుర్తొచ్చి అక్షయ్ అలసిపోయినట్లుగా కళ్ళు మూసుకొని తలను వెనక్కి ఆనించాడు. ఇంట్లో ఎక్కడ చూసినా అణువణువున ఆ తల్లి బిడ్డల జ్ఞాపకాలే ముంచెత్తుతున్నాయి. అతనికి స్నేహ యువన్ లేని ఆ ఇల్లు నిస్సారంగా అనిపించింది. దాంతో అతి బలవంతం మీద పాలు తాగి తన గదికి వెళ్ళిన అక్షయ్ నిద్ర కోసం కష్టపడుతూ కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే ఆఫీస్ టైం అవుతూ ఉండగా నిద్ర లేచిన అక్షయ్ హడావిడిగా రెడీ అయ్యి కిందకు వచ్చాడు. అప్పటికే అన్నపూర్ణ తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఎదురు చూస్తుండటంతో ఆ రోజు కాదనలేక వెళ్ళి టేబుల్ ముందు కూర్చున్నాడు. ఎదురుగా అతనికి ఇష్టమైన వేడివేడి దోశలు కొబ్బరి చట్నీతో రెడీ చేసి కనబడుతున్నా అతనిలో ఆకలి కలగలేదు. అయినా ఏదో తిన్నానని అనిపించేలా ప్లేట్ ముందు కూర్చొని ఒక దోశ తిని పైకి లేచాడు. అది చూసిన అన్నపూర్ణ కంగారుగా, అక్షయ్ బాబు, మీరు 4 రోజుల నుంచి సరిగ్గా భోజనం చేయడం లేదు, ఇలా అయితే హెల్త్ పాడవుతుంది, ఇంకొకటి తినండి అని అడిగింది. లేదన్న పూర్ణమ్మ గారు, ఆకలిగా లేదు. అలాగే ఈరోజు రాత్రి డిన్నర్కి కూడా నా కోసం వెయిట్ చేయొద్దు, నేను ఈరోజు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాడు. అలాగే సార్ అంది అన్నపూర్ణ. అని అక్షయ్ అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. అతని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసేటప్పటికే లోపల సోఫాలో కూర్చొని ఉన్నాడు అరుణ్. అతన్ని చూడగానే అక్షయ్ ముఖం చిరాగ్గా పెట్టి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అన్నాడు. కానీ అరుణ్ అతని మాటలు పట్టించుకోకుండా, నువ్వు ఉదయాన్నే ఎందుకంత చిరాగ్గా ఉన్నావు, నీకేమైంది అని అడిగాడు. తన ప్రశ్నకు అక్షయ్ సమాధానం చెప్పకుండానే మళ్ళీ వెంటనే మరో ప్రశ్నను అడుగుతూ, అది సరే, నువ్వు నిన్న వేద ఫ్యామిలీ మీట్కి వెళ్ళలేదని విన్నాను, నిజమేనా అని అడిగాడు. దాత్రి చెప్పడం వల్ల అరుణ్కి ఆ విషయం తెలిసింది. అందుకే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఉదయాన్నే ఆఫీస్లో వాలిపోయాడు. అరుణ్ అడుగుతూనే ఉన్న అక్షయ్ ఏం మాట్లాడకుండా ఎదురుగా ఉన్న ఫైల్ చేతిలోకి తీసుకొని చూస్తూ కూర్చున్నాడు. అతని సైలెన్స్ చూసిన అరుణ్ తాను విన్నది నిజమే అని నిర్ధారణకు వచ్చాడు. దాంతో అతను నిట్టూరుస్తూ, నువ్వు ఆ మీట్కి వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉండేదో నేను ఊహించగలను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ చురుక్కున కళ్ళెత్తి, అంటే నీ ఉద్దేశం ఏంటి, వాళ్ళని చూసి నేను భయపడతానని అనుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాటకు అరుణ్ వెంటనే కంగారు పడుతూ, లేదు, నా ఉద్దేశం అది కాదు అంటూ తడబడి, ఆ విషయం పక్కన పెట్టు, అయినా నువ్వు ఆ మీట్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. ఆ ప్రశ్నకు అక్షయ్ ఏం మాట్లాడకుండా మళ్ళీ ఫైల్ తిరిగేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆ సంగతి చెప్పడం కూడా అక్షయ్కి ఇష్టం లేదని అనుకున్న అరుణ్ చిన్నగా నిట్టూర్చాడు. ఇంతలో అక్షయ్ నిదానంగా, స్నేహ కనిపించడం లేదు అని చెప్పాడు. ఆ మాట విన్న అరుణ్ షాక్ అవుతున్నట్లుగా నోరు తెరిచి, అక్షయ్ నువ్వేమంటున్నావు, స్నేహ కనిపించడం లేదా, ఇదంతా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని కంగారుగా అడిగాడు. ఆ మాటకు అక్షయ్ తలెత్తకుండానే,
నేను ఆమెను కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ అడిగి సమాధానం నాకు తెలిసిన తర్వాత ముందు నీకే చెప్తాను అని అన్నాడు. ఆ మాట విని అరుణ్ ఆశ్చర్యపోతూ, అంటే అర్థం ఏంటి? స్నేహ నీకు చెప్పకుండానే వెళ్ళిపోయిందా అని అడిగాడు. అసలు ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా అక్షయ్ లాంటి వాడిని వదిలిపెట్టి వెళ్తుందని నమ్మడానికి అరుణ్ సిద్ధంగా లేడు. అమ్మాయిలందరికీ అతను కలల రాకుమారుడు. అలాంటి అతన్ని ఒక బిడ్డకు తల్లైన స్నేహ లాంటి అమ్మాయి అతని భార్యగా ఉండే అవకాశాన్ని వదులుకొని వెళ్ళదని అతని ప్రగాఢ నమ్మకం. మరోవైపు అతని ప్రశ్నలకు అక్షయ్ చిరాకు పడుతూ, ఆమె తనంతట తాను వెళ్ళిపోయిందో లేక ఎవరైనా బెదిరించారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆమెను తప్పకుండా తిరిగి తీసుకొస్తాను. నా పర్మిషన్ లేకుండా అలా నా ఇంటిని వదిలిపెడితే అంత తేలిగ్గా వదిలేస్తానా అని కొంచెం ఆవేశంగా అన్నాడు. ఆ మాట విని అరుణ్ దాదాపు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ తర్వాత నిదానంగా అతన్ని చూస్తూ, అక్షయ్, ఆమె నిన్ను మోసం చేసినట్లు ఫీల్ అవుతున్నావా అని అనుమానంగా అడిగాడు. స్నేహ తనని వదిలిపెట్టి వెళ్ళడం అక్షయ్ సహజంగానే జీర్ణించుకోలేకపోతున్నాడని అనుకున్నాడు అరుణ్. అప్పుడు అరుణ్ మాటలు విని అక్షయ్ కోపంగా పళ్ళు కొరుకుతూ, వాట్ డు యూ మీన్? నన్ను మోసం చేసే ధైర్యం ఆమెకుంటుందా అని అన్నాడు. అతని ముఖంలో కోపం చూడగానే అరుణ్ తత్తరపాటుతో పొడిగా నవ్వుతూ, అదేం లేదు అక్షయ్, నేనేమనలేదు, ఊరికేదో క్యాజువల్గా అడిగాను అని అన్నాడు. కానీ అక్షయ్ అతన్ని కోపంగా చూసి, నువ్వు ఇక మాట్లాడడానికి ఏమీ లేకపోతే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. అరుణ్ వెంటనే, సరే సరే వదిలే, ఇక నేను ఆ విషయం గురించి ఏమీ అడగనులే అన్నాడు. దాంతో అక్షయ్ ఏం మాట్లాడకుండా తన ఫైల్లోకి తలదూర్చాడు. అప్పుడు అరుణ్ అతన్ని పరిశీలనగా చూస్తూ, అక్షయ్, నువ్వు ఈ మధ్య సరిగ్గా నిద్రపోవడం లేదా? ముఖం ఎందుకు అంతగా డల్ అయింది? నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి అని అంటూనే ఆలోచించడం మొదలుపెట్టాడు. స్నేహ కనిపించకుండా వెళ్ళిన దగ్గర నుంచి అక్షయ్ సరిగ్గా నిద్రపోయి ఉండడని ఊహించాడు అరుణ్. కానీ అతను ఒక అమ్మాయి కోసం అంతలో ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని అతను నమ్మలేకపోతున్నాడు. అతని ప్రశ్న విని అక్షయ్ కళ్ళెత్తి సైలెంట్గా చూడడంతో అరుణ్ వెంటనే చైర్లో నుండి లేచి, ఇంకేం అడగనులే, నేను వెళ్తాను, నువ్వు కోపంగా బుసలు కొట్టడం ఆపి పని చూసుకో అని అన్నాడు. ఇంతలో హడావిడిగా తలుపు తోసుకొని లోపలికి వచ్చాడు త్రిపాఠి. అది చూసి, ఇప్పుడు ఏమైందని పరిగెత్తుకుంటూ వచ్చా అని అడిగాడు అక్షయ్. అప్పుడు త్రిపాఠి కంగారుగా, సార్, అది దాత్రి గారు మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు, మీరు బిజీగా ఉన్నారని కలవడం కుదరదని ఎంత చెప్పినా ఆమె వినడం లేదు. మన సెక్యూరిటీ వాళ్ళను కూడా బెదిరిస్తున్నారు, ఆల్రెడీ ఆమె ఆఫీస్లోకి కూడా వచ్చేశారు అని చెప్పాడు. ఆ మాట విన్న అక్షయ్ అతన్ని కోపంగా చూస్తూ, మీ వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు, ముందు వెళ్ళి నేను బిజీగా ఉన్నానని ఆమెను అక్కడే ఆపు అని అన్నాడు. ఓకే బాస్ అని త్రిపాఠి వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగానే తుఫానులా లోపలికి దూసుకొని వచ్చింది దాత్రి. ఆమె వస్తూనే అక్కడ కూర్చొని ఉన్న అరుణ్ను చూసింది. కానీ కొంచెం కూడా ఆశ్చర్యపోకుండా నేరుగా అక్షయ్ ముందుకు వెళ్ళి అతని ఎదురుగా నుంచుంది. అక్షయ్ ఆమెను చూసి విసుగ్గా ముఖం పెట్టి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను బిజీగా ఉన్నానని కనిపించడం లేదా అని అడిగాడు. కానీ దాత్రి అతని కోపాన్ని పట్టించుకోకుండా, అక్షయ్, నువ్వు నిన్న ఫ్యామిలీ మీట్కి ఎందుకు రాలేదు? అంకుల్, ఆంటీ, నేను నీకోసం ఎంతగా ఎదురు చూసామో తెలుసా అని అడిగింది. ఆ మాట విన్న అక్షయ్ కళల్లో కొంచెం ఆశ్చర్యం కనిపించింది. దాత్రి కూడా ఆ ఫ్యామిలీ మీట్కి వెళ్ళిందని అతనికి తెలియదు. అయినా దాని గురించి పెద్దగా పట్టించుకోనట్లు అక్షయ్ ఆమెను రెక్లెస్గా చూసి, నేను ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదో ఎవరు డిసైడ్ చేయలేరు, అది పూర్తిగా నా ఇష్టం, దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న త్రిపాఠి వైపు చూసి, నేను బిజీగా ఉన్నానని నీకు కనిపించడం లేదా? ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వకూడదని తెలియదా అంటూ కోపడ్డాడు. దాంతో త్రిపాఠి వణికిపోతూ అక్కడే ఉన్న దాత్రి వైపు చూసి, మేడం ప్లీజ్, మా బాస్ నిజంగా బిజీగా ఉన్నారు, మీరు మరోసారి రండి అని బ్రతిమాలుతున్నట్లుగా బయటకు వెళ్ళమని చెప్పాడు. కానీ దాత్రి అతని మాటలు పట్టించుకోకుండా అక్షయ్ వైపు చూసి, అక్షయ్, అసలు నీకేమైంది? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంతకు ముందెప్పుడు నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయలేదు అని అంది. అక్షయ్ ఇలా మారిపోవడానికి కారణం కేవలం ఆ స్నేహ అని అనుకుంది దాత్రి. ఆమె మాటలకు అక్షయ్ కోపంగా తన చేతిలో ఉన్న ఫైల్ని గట్టిగా టేబుల్పై పెడుతూ ఆమె వైపు సీరియస్గా చూసి, దాత్రి, నువ్వు ఇంకా చిన్న పిల్లవు కాదు, ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? నేను బిజీగా ఉన్నాను, నా టైం వేస్ట్ చేయకు అని అన్నాడు. దాత్రితో అతని ప్రవర్తన చూసి అక్కడ ఉన్న అరుణ్ లోపలే బాధపడ్డాడు. ఆమె ఇంకా అక్కడే ఉంటే పరిస్థితి జిగజారిపోతుందని అర్థం చేసుకొని అతను వెంటనే దాత్రి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, దాత్రి, నిజంగానే అక్షయ్ బిజీగా ఉన్నాడు,
నన్ను కూడా వెళ్ళమని ఇప్పుడే చెప్తున్నాడు. ఇంతలో నువ్వు వచ్చావు అంటూ అక్షయ్ వైపు తిరిగి, సరే అక్షయ్, నువ్వు నీ పని చూసుకో, మనం ఇంకో రోజు కలుద్దాం అని చెప్తూనే ధాత్రి చేతిని పట్టుకొని అక్కడి నుంచి బయటకు లాక్కొచ్చాడు. ధాత్రి తన దగ్గర నుండి తన చేతిని విడిపించుకోవాలని ప్రయత్నించింది. కానీ అరుణ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. దాంతో ఆమె ఆఫీస్ నుండి బయటకు రాగానే తన చేతిని గట్టిగా లాక్కుంటూ, అరుణ్, నా చేతిని వదులు అంటూ అతన్ని కసురుకుంది. కానీ అరుణ్ వదలకుండా ఆమెను లాక్కెళ్తూ ఉండడంతో ధాత్రి విసుగ్గా వెనక్కి లాగి అతని చెంపపై గట్టిగా కొట్టింది. దాంతో ఆమె చేతి వేలిముద్రలు అరుణ్ చెంపపై కనిపించాయి. ధాత్రి వెంటనే ఆవేశంగా, అసలు నా గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు? ఆ ఫ్యామిలీ మీట్కి అక్షయ్ ఎందుకు రాలేదో నేను తెలుసుకోవాలి. నీకు తెలుసా ఆ మీట్లో అందరూ నన్ను ఎంత జాలిగా చూశారు? అతనికి కాబోయే భార్యగా నేను అక్కడికి వెళ్తే అతను మాత్రం అక్కడికి రాలేదు. నేనెవ్వరికీ ముఖం చూపించుకోలేకపోయాను అని అంది. ఆ మాట విన్న అరుణ్ కోపంగా, ధాత్రి, నువ్వు ఇంత అమాయకురాల్లాగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు సిచ్యువేషన్స్ ఏంటో తెలుస్తున్నాయి కదా, కాస్త రియాలిటీలోకి రా. అక్షయ్ నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అని అన్నాడు. అతని మాటలు ధాత్రి మనసులో ముళ్ళులా గుచ్చుకున్నాయి. ఆ ముఖం తెల్లగా పాలిపోయింది. అది నిజమే అని ఆమెకు కూడా తెలుసుంది. అయినా ఆమె ఆ మాటలు వినడానికి ఇష్టం లేనట్లుగా, నో, ఇట్స్ ఇంపాసిబుల్. అక్షయ్ నాతో ఎందుకు మాట్లాడు? మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అతను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మరి అలాంటప్పుడు నాతో మాట్లాడడానికి అతనికి ప్రాబ్లం ఏంటి అని అంటూ ఉండగానే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అయినా ఆమె ఆగకుండా మళ్ళీ మాట్లాడుతూ, అతను నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రమే అతనికి పర్ఫెక్ట్ పేర్. ప్రపంచంలో ఇంకెవరు అతని పక్కన ఉండడానికి సరిపోరు అని అంది. అరుణ్ ఆమె ప్రవర్తన చూసి జాలిపడ్డాడు. ఆ క్షణం ఆమె అతనికి ఒక మానసిక రోగిలా కనిపించింది. దాంతో అతను ఆమెకు సర్ది చెప్పే ఉద్దేశంతో, ధాత్రి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఊహల్లో నుంచి బయటికి రా. ఇంకా ఎంత దిగజారిపోతావు అని అన్నాడు. ధాత్రి తనను చెంపదెబ్బ కొట్టినందుకు అరుణ్ ఏమాత్రం బాధపడలేదు. కానీ ఆమె పరిస్థితి చూసి అతనికి గుండెల్లో ఎవరో మెలితిప్పుతున్నట్లు అనిపించింది. ఆ మాటలకు ధాత్రి కోపంగా అతని వైపు చూసి, ఏంటి, జోక్ చేస్తున్నావా? నేనేమి ఊహల్లో బ్రతకడం లేదు. స్వయంగా అక్షయ్ అమ్మగారే నన్ను ఆ ఫ్యామిలీకి కోడలుగా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక అక్షయ్దేముంది? అతను ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకుంటాడు. అతని పక్కన నేను తప్ప ఇంకెవరుంటారు? ఆ పిల్లాడి తల్లి స్నేహ ఉంటుందని ఊహిస్తున్నావా? అది ఇక తిరిగి రాదు. అసలు ఆమె ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అన్నిటికీ మించి ఆమెకు అక్షయ్ పక్కన ఉండే అర్హత లేదు అని అంది. స్నేహ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ద్వేషాన్ని చూసి అరుణ్ ఆశ్చర్యపోయాడు. తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ధాత్రి ఇంత క్రూరంగా ఉండదు. ఆమె ఎప్పుడూ నవ్వుతూ సాఫ్ట్గా ఉండేది. ఇప్పుడు తన ముందున్నది అసలు ధాత్రి కాదని అనుకున్నాడు అరుణ్. కానీ అంతలోనే ఏదో స్ట్రైక్ అయినట్లుగా అరుణ్ ఆమె మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. స్నేహ వెళ్ళిపోయిందన్న సంగతి తనకే ఇప్పటివరకు తెలియదు. అలాంటిది ఈమెకెలా తెలిసింది? పైగా అక్షయ్ పక్కన స్నేహ ఎప్పటికీ ఉండదని అంత గట్టిగా ఎలా చెప్తోంది అని అనుకుంటూ ధాత్రి వైపు అనుమానంగా చూశాడు. ధాత్రి కూడా అప్పుడే ఎమోషన్లో తానేదో తప్పుగా చెప్పాలని గుర్తు చేసుకొని తడబడుతూ, సరే అరుణ్, నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. నేనేదో ఆవేశంలో నీతో కొంచెం కోపంగా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరుణ్ వెళ్ళిపోతున్న ధాత్రి వైపే చూస్తూ ఖచ్చితంగా ఆమె ఏదో దాచిపెడుతుందని అనుకున్నాడు. వెంటనే స్నేహ మిస్ అవడానికి ధాత్రికి ఏదైనా సంబంధం ఉందా అనే అనుమానం కూడా అతని మనసులోకి వచ్చింది. అరుణ్ తన అనుమానం గురించి అక్షయ్తో చెప్పబోతున్నాడా? అభయ్ ఇంట్లో ఉన్న స్నేహ పరిస్థితి ఎలా ఉంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.